హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇక ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగానే వృద్ధులు వితంతులకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరికి రండి, చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ అదిరిపై గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నవంబర్ 19వ తేదీన గుడ్ న్యూస్ అనమాట. కొత్త స్కీమ్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. సో ఇందులో భాగంగానే ఆ రోజు నుంచి రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది అనమాట. ఈ పథకంలో కింద కుటుంబ పెద్ద ప్రమాదశాత్తు లేదా అనారోగ్యంతో కనుక మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి స్కీమ్ కావాల్సినటువంటి విధి విధానాలు తయారు చేసి పనిలో కేబినెట్ సబ్ కమిటీ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం ప్రతి ఏటా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏడాది బడ్జెట్ లో ఈ మేరకు పథకంలో అమలు కోసం నిధులు కేటాయించింది అనమాట. దీనికి ప్రధాన అర్హత తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఉన్న ప్రతి ఫ్యామిలీకి స్కీమ్ వర్తింపజేయనున్నారు. ఇంటి యజమాని పేరుతో బీమాను అమలు చేయనుందనమాట. అయితే బీమా ఏజెన్సీ బాధ్యతలను ఏ కంపెనీకి ఇవ్వాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరిగే సబ్ కమిటీ ఏజెన్సీల ఎంపికతో పాటు స్కీము అమలుకు విధి విధానాలు ఫైనల్ చేస్తారని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. గతంలో జరిగినటువంటి సబ్ కమిటీ సమావేశం బీమా కంపెనీ ఎంపికపై పలు రకాల ప్రపోజల్స్ వచ్చినట్లు తెలిసిందనమాట. కానీ ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వచ్చిన మంత్రులు ఎల్ఐసి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే అందుతుందన్నమాట. సో మొత్తానికి కొత్త పథకాన్ని సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. నవంబర్ 19వ తారీఖున రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ పథకం అయితే అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేశారనమాట. మొదట ఈ జిల్లాలో సదరం వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ యూడిఐడి కార్డు ఉన్నాయా, సో ఇందులో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇటీవల కాలంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. వృద్ధులకు సంబంధించి చాలా మంది అనర్హులు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ సంబంధించి కండక్ట్ చేయాలని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద సో ఇందులో భాగంగా 16 డిస్ట్రిక్ట్ అయితే 18 ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, కొత్త వచ్చేసి 18 డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో ఇందులో భాగంగానే ఏ జిల్లాలకు చేస్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా సో ఈఎన్టీ అంటే డెఫ్, అదేవిధంగా మ్యూట్, వీనికి అంటే చెవి మూగ, వీటికి సంబంధించి ఏ జిల్లాలు అంటే ఆదిలాబాదు, నిర్మల్, వరంగల్ కావచ్చు, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, మల్కాజ్గిరి, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో భాగంగానే సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఏదైతే డిసేబుల్ పర్సన్స్ ఉన్నారో ఇప్పటి వరకు ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు ఎవరికి వచ్చాయి ఏంటనేది కూడా చూస్తున్నారు అనమాట. ఆగస్టు 31 తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా వన్స్ ఏదైతే 16 జిల్లాల్లో దాదాపు ఈ పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో తర్వాత మిగతా 33 జిల్లాల్లో అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి, చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. సో ఈ నెల పెన్షన్లు అనేది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచి అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈసారి కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అందజేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇచ్చే అంశాన్ని అయితే ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టు చెప్తున్నారు. చూడాలి మరి ఈసారి పాత పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్త పెన్షన్లు ఇస్తారా అనేది కూడా రేపు మనకు క్లారిటీ అయితే రాబోతుంది 2-3 రోజుల్లో. వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలుసుకుందామండి.